అసలు మళ్ళీ నాని న్యాచురల్ అనేది తీసేయాలి కంపల్సరీ. ఒక సూపర్ స్టార్లో నాని కూడా ఒక సూపర్ స్టార్, ఇంకా అంతే కంపల్సరీ. డెఫినెట్గా అన్ని సూపర్ హిట్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్ ఇరగదీసాడు. బాగుంది బాగుంది, సూపర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాని ఇస్ ద ట్రూ లవ్ బాయ్ ఫర్ ద ఇండస్ట్రీ. సూపర్ హిట్. నాని డబుల్ హైట్. సూపర్ హిట్. సూపర్ సూపర్. చాలా బాగుంది. బాగుంది భయ్యా, సూపర్ బాగుంది, సూపర్ సూపర్ బాగుంది. సూపర్ సూపర్. హారో హిట్. బాగుంది. లోకల్ భయ్యా గెలిచేసాడు. చాలా బాగుంది. లోకల్ పక్క చాలా బాగుంది. చాలా బాగుంది. న్యాచురల్గా చాలా బాగుంది. బాగుంది 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 సినిమా, సూపర్ ఉంది. లవ్ స్టోరీ బాగుంది. సూపర్ ఉందండి, సూపర్ కామెడీ. బాగుంది. గుడ్. నాని యాక్టింగ్ సూపర్ చేశాడు అసలు. మూవీకి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, బాగుంది. ఇంతమంది మూవీస్ కన్నా అంటే కాన్స్టెంట్ హిట్స్ కొడుతున్నాడు, బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. ఓకే, చాలా బాగుంది. నాని యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. వన్ మ్యాన్ షో. చాలా బాగా చేశాడు. నాని పెళ్లి తర్వాత అల్టిమేట్ చేశాడు. బాగా కలిసి వచ్చింది అమ్మాయి భార్య. థ్యాంక్స్. చాలా బాగుంది. నాని మూవీస్లో స్టోరీకి 50% హిట్ అయిపోతుంది, యాక్టింగ్కి 30, ఇందులో మిగతా 20 కీర్తి సురేష్కి ఇవ్వచ్చు. చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. బాగుంది. ఏమన్నాడు ఇక బాగుందని. చాలా బాగుంది. కంటెంట్ అండ్ డైలాగ్ రైటింగ్స్ అయితే ఆసమ్. నాని అయితే ఇందులో ఎక్స్ట్రాడినరీ డాన్స్ అనమాట. సూపర్ అంటే సూపర్. యూఆర్ లోకల్. యా ఆఫ్ కోర్స్. మాటలో చెప్పాలంటే క్లైమాక్స్ సూపర్. ఇంతకు ముందు మూవీస్తో కంపేర్ చేయడానికి లేదు, డిఫరెంట్గా ఉంది. ఎస్, మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది. ఎస్ అఫ్ కోర్స్, జెంటిల్మెన్ పక్కా అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఎస్, సైడ్ ప్లీజ్, వీఆర్ ద లోకల్. ఎక్కడ వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. ప్రీవియస్గా కంపేర్ చేసేదానికంటే కెమిస్ట్రీ బాగుంది. ఎస్ అఫ్ కోర్స్. ఫిలిం చాలా బాగుంది. కామెడీ అయితే ఫుల్గా ఉంది. అసలు నవ్వుకుంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా సూపర్గా ఉంది. ఇంకేంటి, నాని యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. ప్రతి ఫిలింలో ఎరగదీస్తాడు, ఇక్కడ కూడా న్యాచురల్గా నాని ఎరగదీశాడు. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. కీర్తి సురేష్ బాగుంటుందా సెట్ అవుతుందా అనుకున్నాను, బట్ సూపర్గా ఉంది. ఒక బాగుంది, వాళ్ళిద్దరు ఈ కాంబినేషన్ బాగుంది. డైరెక్షనా సూపర్. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ కూడా డిఎస్పి అంటే తక్కువనా, ఎర్రగా తీసాడు డిఎస్పి. నేను లోకల్ సాంగ్ అయితే సూపర్. అసలు అది ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. బాగుంది. నాని యాక్షన్ బాగుంది. అమ్మాయి మన ఫ్రెండ్ వచ్చింది. నాని లోకల్ పక్క సూపర్ హిట్. సూపర్ అన్న. చాలా బాగుంది. ఇంకోసారి మెయిన్ నాని హైలైట్. నానికి ఇది ఇంకో ప్లస్. ఎస్, హిట్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది.
గారి యాక్టింగ్ కానీ డైరెక్షన్ నాని యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, మొత్తం సినిమా అంతా బాగుంది మొత్తం. ఇంతకుముందు సినిమాలు దాటిందా? అన్ని మీద నాని గారిలో కొంచెం బెస్ట్ సినిమా అనమాట ఇది. సూపర్ సూపర్ అన్న మూవీ, నాన్ స్టాప్ కామెడీ, ఫుల్ పాప్కార్న్ మూవీ, అసలు ఎక్కడ బోర్ రాదు. మొత్తం నాని సూపర్, A to Z మొత్తం నానే కనిపిస్తారు, పక్కా కమర్షియల్. సినిమా కంటే మీరే బాగున్నారు. సూపర్ సూపర్ కామెడీ ఎంటర్టైన్ బాగుంది. సూపర్ సూపర్ భయ వర్స్పెట్ 7th హిట్ నానికి. ఈ టైంలో బేవాస్గా తిరిగినాడు, పేపర్లో పడతారని చెప్తారు అమ్మాయిలు, సేమ్ అదే చూపించాడు. సూపర్ ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అండి. నాని యాక్టింగ్ చంపేశారు, ఖచ్చితంగా చూడాలి ఫ్యామిలీతో. అసలు 1 man షో అండి, 100 days పక్కా. ఇంతకుముందు సినిమాల కంటే భలే భలే మొగడవే కంటే ఇది హిట్ అండి. నాని కెరియర్లో ది బిగ్గెస్ట్ అండి. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, 1 man బాగా చేశాడండి, చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ బాగుంది, నాని గారి యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ హైలైట్, డిఎస్పీ బాగుంది. ఫైన్, సూపర్ బాగుంది. बहुत अच्छा है, మంచిగా ఉంది, మంచిగా ఉంది. बहुत गजब है. బాగుంది. సూపర్ 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 అన్న. బాగుంది, నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. ఇంతకుముందు సినిమాలు దాటిందా ఈ సినిమా? చాలా కామెడీగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే డిఫరెంట్ రోల్ చేశాడు, అనిపించింది. నానికి ఇంకో హిట్ అండి. నానికి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, అంతా న్యాచురల్, వాళ్ళిద్దరి పేరు ఎలా? బాగుంది. కొత్త పేరు కదా. ఎస్, సెట్ అయింది. డైరెక్షన్ కంప్లీట్గా ఎంటర్టైనింగ్. ఫుల్ టు ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. సూపర్ మూవీ, సూపర్ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ సూపర్. హిట్టే హిట్ సార్. చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది.